ఓం శ్రీ సాయిరామ్. ఓం महाताये सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकालेषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. ओम गुरुभ्यो नमः. సాయిరామ్. సాయిరామ్. ఆ భగవంతుని ఆశీస్సులతో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాసి యోగం అన్నది 42 శ్లోకాలు చక్కగా మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు 5వ అధ్యాయం అదే కర్మ సన్యాసి యోగం. ఆ కర్మ సన్యాసి యోగం గురించి మనం తెలుసుకుందాం. అది భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, నాతో ఏం చెప్పిస్తున్నాడు. నాకు కలిగే జ్ఞానంతో నేను చెప్పడం లేదు, అంతా ఆయనదే. ఆయన నాతో చెప్పించింది ఏంటి అనేది మీరు జాగ్రత్తగా వినాలి. ఇది ఏంటంటే గీతలో అన్ని అధ్యాయాలు మొత్తం 18 అధ్యాయాలు, ఏది ఒకటికి మించింది ఒకటి, ఒకటికి మించింది ఒకటి. ఒక్కొక్క మెట్టు 18 మెట్లు మీరు దాటిన తర్వాత మీలో ఒక జ్ఞానాన్ని ఏర్పడుతుంది. అంటే ఏంటి అని తెలుసుకుంటారు. ఈ జీవితం అంటే ఏంటి, ఎందుకు మనం ఈ బ్రతుకుతున్నాం, అంటే ఈ జీవిత సమస్య, ఈ జీవితంలో మనం ఏ దారిని వెళ్ళాలి, ఏ దారిని వెళ్తే భగవంతుని చేరుకోగలం. ఎన్నో దారులు ఉన్నాయి, అది మీ ఇష్టం. భగవంతుడే చెప్పాడు ఎన్నో దారులు ఉన్నాయి, ఇవన్నీ మీ ఇష్ట ప్రకారం మీరు చేయండి. దాని తాలూకా ఫలితం మాత్రం మీరే అనిపిస్తారు. నాకు దానికి ఏమి సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఓకే, అవన్నీ అయితే మన శ్లోకంలోకి వెళ్ళాము. ఈ శ్లోకంలో మనం ఇది 5వ అధ్యాయంలో కర్మ సన్యాసి యోగం. అంటే కర్మ సన్యాస యోగం ఏంటి? కర్మ సన్యాసి యోగం అంటే సన్యాసం. కర్మ వేరు, సన్యాసం వేరు. ఇది కర్మయోగం, ఇది సన్యాసి యోగం. ఇవి రెండు కలిపి చెప్తున్నాడు. ఏంటి కర్మయోగం ఏంటి, సన్యాసి యోగం అంటే సాంఖ్యయోగం, అంటే అది జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగంలో ఏంటి అనేది నువ్వు తెలుసుకో. అది ఇక్కడ కర్మ సన్యాసి యోగం. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ కర్మ అండ్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సన్యాసం. సో సన్యాసం తీసుకుంటే కానీ జ్ఞానంలోకి వెళ్ళలేవు అనేసి అంటున్నావు. సో హౌ ఫార్ ఇట్ ఈజ్ కరెక్ట్ అనేసి ది ఫస్ట్ శ్లోకం మీకు అది ఇది స్టార్ట్ చేశాడు. ఏంటంటున్నాడు? సన్యాసం కర్మణాం కృష్ణ. చూడండి ఎంత చక్కగా ఫస్ట్ శ్లోకమే ఏంటంటున్నాడు? ఎవడు? అర్జునువాచ. అంటే ఇందులో అర్జునుడు చెప్తున్నాడు. ఎవరికి? కృష్ణుడికి అడుగుతున్నాడు. ఇన్ని శ్లోకాలు అతను విన్నాడు. లాస్ట్ శ్లోకం ఏంటి? జ్ఞానయోగం గురించి విన్నాడు. అందులో ఏంటి అనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని లాస్ట్ శ్లోకంలో ఏదైతే ఈ జ్ఞానకర్మ సన్యాసి యోగంలో లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన సంశయాన్ని వివేక జ్ఞానంతో, అంటే నీలో ఏదైతే అజ్ఞానం ఏర్పడ్డాదో ఆ అజ్ఞానం నీలో ఉన్న వివేకం, అంటే నీలో ఉన్న బుద్ధి, నీలో ఉన్న తెలివితేటలు, అంటే నీలో ఉన్న జ్ఞానం, ఆ జ్ఞానంతో నీ అజ్ఞానాన్ని ఖండించు అని చెప్తున్నాడు. అంటే నీ అజ్ఞానాన్ని పోవాలి అంటే ఆ కటువుతో నువ్వు దాన్ని తీసి పారేయాలి, అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది అనేసి అందులో లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. దానికి తగినట్టు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడైతే విన్నాడో, ఓకే జ్ఞానంతో నాకు తాలూకా అజ్ఞానాన్ని ఖండించమంటున్నావు, అయితే నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఉన్నది ఏంటి? నాకు ఇక్కడ నిల్చుని పెట్టావు, నేనేంటి కర్మయోగంలో చేయాలా లేకపోతే జ్ఞానయోగంలోకి వెళ్ళాలా? ఏంటో నాకు చెప్పు. అంటే అందుకే సన్యాసం కర్మణాం కృష్ణ అంటే అక్కడ
ఏంటంటున్నాడు? సన్యాసం కర్మణం. అంటే ఇక్కడ కర్మ, ఇక్కడ సన్యాసం. కృష్ణ కృష్ణ నువ్వు చెప్పు, ఏది నాకు సన్యాసంలో ఉండమంటావా లేకపోతే కర్మలు చేయమంటావా? ఏదో ఒకటే చెప్పు, నాకు రెండు సంశయంగా ఉంది. అంటే సన్యాసం కర్మణం కృష్ణం పునర్యోగంచ సంససి. పునః అంటే ఎగైన్, మళ్ళీ నువ్వు చెప్తున్నావు. ఇంతకు ముందు చెప్పావు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నావు. ఏంటి? అప్పుడు 3వ అధ్యాయంలో అంటే కర్మయోగంలో ఫస్ట్ శ్లోకంలో కూడా ఇదే మాట వచ్చింది. కృష్ణ నాకేంటి జ్ఞానయోగంలో ఉండమంటావా కర్మయోగంలో ఉండమంటావా? నాకు ఈ కర్మయోగంలో ఉంటూ నాకు ఎందుకు యుద్ధం వైపు ఎందుకు నాకు లాగుతున్నావు? నాకు యుద్ధం చేయమని ఆ రక్తపాతంలో నాకు ఉండమని ఎందుకు చెప్తున్నావు? నేను హాయిగా ఇందులో ఉంటాను కదా, జ్ఞానయోగంలో ఉంటాను కదా, నాకు అనవసరంగా అందులో ఎందుకు చెప్తున్నావు అన్న భావంతో అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ మళ్ళీ నువ్వు అర్జునుడు అదే అడుగుతున్నాడు. అక్కడ అడిగింది వేరు, ఇక్కడ అడిగింది వేరు. ఇక్కడ ఏంటంటాడు? యచ్చేయ అంటే అక్కడ సంససం వచ్చింది. ఏంటి? కృష్ణ పునర్యోగంచ సంససి అంటే జస్ట్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటి? సన్యాసమా లేకపోతే కర్మ? ఈ కర్మయోగంలో ఉండమంటావా సన్యాసంలో ఉండమంటావా? ఏదో నాకు ఒకటి చెప్తే నేను దాన్ని పట్టుకొని నేను ఉంటాను. కానీ రెండు అక్కడ జ్ఞానయోగంలో నాకు అజ్ఞానాన్ని ఖండించమని చెప్తున్నావు, అక్కడ జ్ఞానం కావాలి అని చెప్తున్నావు, మళ్ళీ అందులో కర్మయోగం కూడా చెప్తున్నావు. నువ్వు కర్మకు చేయక తప్పదు అంటున్నావు. ఏంటి? నాకు కన్ఫ్యూజ్గా ఉంది. జస్ట్ నాకు సందేహాలతో నేను ఉలికిపోతున్నాను. ఈ సందేహాన్ని నాకు తీర్చు. హౌ ఇట్ ఈజ్ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగంచ సంశసి అంటే జస్ట్ యూ ప్లీజ్ నాకు, నేను సంశయంలో ఉన్నాను, ఈ సంశయాన్ని నువ్వు నాకు తీర్చు. పునః అంటే మళ్ళీ నేను అడుగుతున్నాను, నా దానికి జవాబు చెప్పు. ఏంటంటాడు? యచ్చేయా ఏది? ఏతి ఓరేకం ఏకం ఏదో ఒకటే చెప్పు. యత్ ఏకం అక్కడ ఏంటంటున్నాడు? యత్ ఏకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఏదో ఒకటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. బ్రూహి అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, నాకు చెప్పు. బ్రూహి సునిశ్చితం నాకు నిశ్చయంగా కరెక్ట్గా నాకు చెప్తే నేను కరెక్ట్గా అదే నేను ఫాలో అవుతాను. ఇక్కడ ఏంటంటున్నాడు? సన్యాసం కర్మణం కృష్ణ కృష్ణ అని ఎంత చక్కగా పిలుస్తున్నాడు. కృష్ణ నా సంశయాన్ని తీర్చు. ఏంటి కృష్ణ అంటే? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ? నాకు ఆ కృష్ణ అన్న పదం ఎంతో మధురంగా ఉంది, కానీ దాని తాలూకా మీనింగ్ ఏంటి? వై వీఆర్ టెల్లింగ్ కృష్ణ, వై వీఆర్ కాలింగ్ యాజ్ ఎ కృష్ణ? ఏంటి దాని తాలూకా మీనింగ్? కృష్ణ అంటే అంటే ఏంటి? ఆకర్షించడం. కృష్ అంటే ఆకర్షించడం. నెక్స్ట్ నా అంటే ఆనందం. నువ్వు అందరినీ ఎలాగా ఆకర్షించిన వాడువు, నువ్వు ఆనందపరుడివి, నువ్వు మామూలైన వాడు కాదు, నిత్యానంద స్వరూపుడివి. అందరితోనే నువ్వు ఆకర్షిస్తున్నావు. ఆ తర్వాత నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వాజ్ఞుడివి అనేసి అక్కడ ప్రశ్న. కృష్ణ నీకు ఇన్ని ఉన్నాయి, నువ్వే సర్వాజ్ఞుడివి. నాకు ఏదైతే నేను అజ్ఞానంలో ఉన్నానో, నాకు ఏదైతే ఇది కన్ఫ్యూజ్గా ఉన్నానో దీని నుంచి నాకు బయటపెట్టు. నాకు ఏంటి? కర్మయోగంలో ఉంచుతావా లేకపోతే సన్యాసంగా ఉంచుతావా? ఏదో నాకు ఒకటి చెప్పినట్టయితే నేను ఫాలో అవుతాను.
కర్మయోగం చేయమంటే కర్మయోగం చేయమంటాడు, ఆ తర్వాత ఇది చేయమంటే ఇది చేస్తాను. నేను సంశయంలో పడిపోయాను. జస్ట్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విచ్ ఈజ్ కరెక్ట్ అనేసి ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి అనేసి, ఏది మంచిదో నాకు చెప్పు. ఇది మంచిదా, లేకపోతే నాకు సన్యాసం చేయమంటావా, లేకపోతే నాకు కర్మ చేయమంటావా? అక్కడ చెప్పాడు, నాకు కర్మలో నాకు మాత్రం లాగద్దు, నాకు చాలా సులువుగా ఉంది జ్ఞానం వైపే, నేను సన్యాసం తీసుకుంటాను, నాకు సన్యాసమే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అనేసి అక్కడ చెప్తూ ఈ శ్లోకంలో మళ్ళీ అడుగుతున్నాడు. నాకు అది కరెక్ట్గా చెప్పు. ఇక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటి సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం, అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత అందు గురించే ఈ మొత్తం అధ్యాయాల్లో ఫస్ట్ ఏంటి విషాద యోగం చెప్పాడు, విషాద యోగం తర్వాత జ్ఞానం గురించి చెప్పాడు. జ్ఞానం గురించి చెప్పకపోతే నేను మళ్ళీ ఆయన సంశయంలో పడిపోతాడని సాంఖ్యయోగం గురించి ఆయన చెప్పాడు. బాబు నువ్వంటే ఏంటి, నీ తాలూకా ఆత్మ ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. నువ్వు ఎలా పనిచేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, నువ్వు అందరూ చచ్చిపోతారు అనుకుంటున్నావు, ఇందులో ప్రతి ఒక్క బాడీ చచ్చిపోతుంది, కానీ ఆత్మ మాత్రం చావదు, దానికి చావు లేదు అనేసి సంఖ్యాయోగంలో చాలా చక్కగా వివరించాడు. అయినా ఈయనకి డౌట్, ఎందుకంటే ఈ జ్ఞానం అనేది మామూలుది కాదు, ఇట్ ఈస్ వెరీ బిగ్ ఓషన్. అంటే సముద్రం కన్నా ఇంకా పెద్దది. ఆ సముద్రం ఎలా ఉన్నాయి, ఆ అలలు పెద్ద అలలు వస్తున్నాయి, వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటవుతుంది, అక్కడ చల్లారిపోతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి జ్ఞానం అంటే నీ తాలూకా ఏంటి, నీ బ్రతికేంటి, నువ్వు ఎన్నాళ్ళు జీవించగలవు, నీ తాలూకా లైఫ్ తాలూకా స్పాన్ అంతా, ఆ స్పాన్లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏంటి, అవన్నీ చాలా చక్కగా ఇందులో చాలా చక్కగా 4వ అధ్యాయంలో వివరించాడు. ఇందులో కూడా చాలా చక్కగా వివరించాడు. ఆ తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఎలా చేయాలి అనేది 4వ అధ్యాయంలో ఉన్నది. ఆ తత్వజ్ఞానం చేయాలి అంటే నువ్వు ఒక గురువుని పట్టుకోవాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు బోధన వినాలి. వినిన తర్వాత నీ తలగా ఏదైతే ఉందో రాగద్వేషాలు, ఆ తర్వాత నీలో కామము, క్రోధము, ఇలాంటివన్నీ నువ్వు విడిచిపెట్టిన తర్వాతే భగవంతుని దగ్గర నువ్వు అంటే ఈ జ్ఞానయోగం గురించి నువ్వు తెలుసుకో, తత్వజ్ఞానం గురించి నీకు తెలుసుకోగలవు. ఆ తత్వజ్ఞానం తెలియాలి అంటే ఫస్ట్ నీకు ఒక గురువు ఉండాలి అని ముందు చెప్పాడు, మళ్ళీ ఇందులో కూడా ఉన్నది. అలాగే ఆయన ఎలా అయితే చెప్తున్నాడో అలాగే మనం వింటూ దీన్ని మనం ఫాలో చేస్తూ మన తాలూకా అజ్ఞానాన్ని తగ్గించుకుంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. అంటే కర్మయోగం చేయాలి. జ్ఞానయోగం ఏంటంటే ఈ కర్మయోగంలో కూడా నువ్వు జ్ఞానయోగం కలగలవు. అంటే 2వ శ్లోకంలో ఆయన అదే చెప్తున్నాడు. అది నేను రేపు చెప్తాను. సాయిరామ్.